மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவான் என்றனவும் தீயனில் தூசாகும் సెప్పేలోరెంబావాయ్. మిక్కి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. భాగత్సబంధము ఎడతెగునట్టి మధురకు ప్రభువే. యమునా నదీ తీరమందున్న గొల్లకులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము. తల్లి యశోదా గర్భమును కాంతివంతమునర్చిన దామోదరుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేది కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూల నర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయుట వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోయేవి. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుడు. కర్మ సందోహము మోక్ష ప్రాప్తికి ప్రతిబంధకముగా కదా. అనేక జన్మలను పొందుటకి కర్మలే కారణాలు. కావున వీనిని నిర్మూలించక తప్పదు. అది ఎట్లనినా భగవద్ధ్యానము, భగవత్ సేవ, భగవత్ సంకీర్తనములే కర్మను పోగొట్టుకొనుటకు సులభతర మార్గములని గోదాదేవి సూచించుచున్నది.